దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఎలాంటిదంటే ఖచ్చితత్వం. మనం అనుకుంటాం, ప్రభా ఇది చాలా భయంకరమైనది నాయన, నువ్వు అలా డీల్ చేస్తే ఇది ప్రాబ్లమే, ఇలా డీల్ చేస్తే అది ప్రాబ్లమే, ఎలా డీల్ చేసినా అది ప్రాబ్లం. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఎలాంటిదంటే నేను అనుభవించాను నా జీవితంలో, నా మనసుకు అర్థం కాలే. ఎలా బాగు చేయగలడు దేవుడు? ఎలా బాగు చేసినా డ్యామేజ్ అయ్యాక లైఫ్. ఇక మనం సేవ చేసేది మన జన్మలో అయ్యేది లేదు. నేను అన్నాను, ప్రభా దండం పెడతాను, ఇక నన్ను సేవకు పిలిచావు, నువ్వు సేవ చేయాలి అనేది వద్దు. ఇంకా నా జ్ఞానానికి నా ఆలోచనకు ఎంత చూసినా అర్థం కాని పరిస్థితి. అయితే దేవుడు అన్నాడు, రే పిచ్చోడా, నేను దేవుడిని రా, నీకు తెలియదు ఏం చేస్తాను. నేను డీల్ చేసేటప్పుడు ఎక్కడ కట్ చేయాలో, ఎంతవరకు కట్ చేయాలో, ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఎగ్జాక్ట్లీ దాన్ని నేను డిస్ట్రాయ్ చేస్తాను, నేను వాడుకుంటాను. ఎందుకంటే నేను ఏర్పరచుకున్న సేవకుడు కాబట్టి ఖచ్చితంగా నీతో నేను సేవ చేయించుకోగలను, అంత కెపాసిటీ నాకుంది. ఎగ్జాక్ట్లీ డీల్ చేశాడు దేవుడు నీ ఇష్యూస్లో. వన్స్ ఆయన డీల్ చేయడం స్టార్ట్ చేశాడా, నువ్వు తప్పుకో అంతే. ఎందుకని ఎవడు చేయలేని విధంగా చేస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. అలాంటి దేవుని మనం సేవిస్తున్నాం.